ఏంటి నాన్న నువ్వు అనేది? అవునమ్మా, విడాకులు కావాలన్నాడు, నీతో కలిసి కాపురం చేయలేనన్నాడు, జీవితంలో ఇక నీ మొహం కూడా తను చూడనన్నాడు. నేను ప్రెగ్నెంట్ అని చెప్పావా నాన్న? చెప్తే చాలా తేలిగ్గా తీసిపారేశాడమ్మా. తల్లే నాకు అక్కర్లేదనుకుంటే దాని బిడ్డెందుకు? అయినా అడవిలో జంతువులు కూడా కంటున్నాయి బిడ్డల్ని, అదేం గొప్ప విషయమా? తనకు కావాలంటే ఉంచుకోమనండి, లేదా చంపుకోమనండి. నిజంగా అడవి మనిషేనమ్మా అతను. బిడ్డల్ని కని వదిలేసి వేరే దాంతో పోయే జంతువులకి వాళ్ళకి పెద్ద తేడా లేదు. వాడి నిర్లక్ష్యానికి నువ్వు బలవ్వకూడదు, వాడి రాక్షసత్వానికి నువ్వు బ్రతుకుపాడు చేసుకోకూడదు. ఇప్పుడు కూడా నువ్వు అంటే నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరో ఎందుకు, విక్కీ ఈ క్షణమే చేసుకుంటాడు. కనుక నా మాట విని డైవర్స్ ఇచ్చేసి అబార్షన్ చేయించుకుంటే. ఈ కాగితాలు కోర్టులో అనవసరం. అంత మాట అన్నాక అతనికి నాకు లేడు. అంతేకాదు, ఇక నా జీవితానికి పెళ్ళనేదే లేదు. అతని అన్యాయానికి, నా అమాయకత్వానికి నాలో పెరిగి బిడ్డ బలవకూడదు. నేను బిడ్డను కంటాను, ప్రాణంగా పెంచుకుంటాను. నా వృత్తి, నా బిడ్డ నా రెండు కళ్ళుగా చేసుకుని జీవితం అంతా గడుపుతాను. ఇక నాకు ఎవరితోడు అక్కర్లేదు. అది కాదమ్మా, ఇట్స్ మై డెసిషన్. ఇట్స్ మై డెసిషన్. ఏంటి గొడవ? ఏం జరిగింది? శివంగి సావటానికి ఎట్టు దూకేస్తామా? ఏంటి, శివంగి చావాలనుకుందా? అవునమ్మా, ఆ రాజు పెళ్లి చేసుకోనని చెప్పాడంట. దాంతో ఇది మోసపోయాననుకుని ఎట్ట దూకి సావాలనుకుందంట. ఎన్ని ఆడ బ్రతుకులకి అన్యాయం చేస్తావు రాజు. ఇక నీ విషయంలో ఊరుకోకూడదు. శివంగి, శివంగి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఈ అమాయకురాలి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన నువ్వు మనిషివేనా? చెయ్యాల్సింది చేసి ఇప్పుడు మంచివాడిలాగా, మహానుభావుడిలాగా దాన్ని బతికించాలని చూస్తున్నావా? ప్రేమ, పెళ్లి అని కబుర్లు చెప్పి ఎంతమందికి అన్యాయం చేయాలని చూస్తావు? శివంగి, ఎందుకు ఇలా చేసావు? అమ్మగారు, నీకు అన్యాయం చేసిన ఇతన్ని వదిలిపెట్టేది లేదు. ఇతని చేత నీ మెళ్ళో తాళి నేను కట్టిస్తాను. రాజు చేత నాకు తాళి కట్టిస్తారా? చాలా తప్పమ్మ గారు. అదేంటి శివంగి, నిన్ను చేసుకుంటానని మోసం చేసింది ఈ రాజు కాదమ్మా. మరి రాజు రాజు అని చెప్పా? వాడు పోతురాజు. పోతురాజు. నేనే ముద్దుగా రాజు అని పిలుస్తుంటాను. రాజన్నా, ఇడిగో పోతురాజుని అట్టుకొచ్చాం. ఏంటి, ఏమైంది? ఆ సచ్చినోడిని ఇంకో దెబ్బ కొట్టు. దేనికి రాజన్న కొడుతున్నావు? దేనికి ఉంటా? ఇన్నాళ్ళు దాన్ని ప్రేమించి ఇప్పుడు మనవాడని చెప్తావరా? దాంతో ఏటో దూకి సాగుపోయింది. సాగుపోయిందా? పోసిన బంగారు కోడి పెట్ట నిజంగానే నీటిలో దూకేసావా? నువ్వు చచ్చిపోతే నేనేమైపోతానే? బుద్ధి ముందేమైందిరా? అట్ట అడుగు. దేనికిరా మనవాడన్నా? అదా, అదే దానికి నా మీద ప్రేమలో ఎంతుందో తెలుసుకుందామని మనువాణని చిన్న పరిచి పెట్టా. అది నిజంగా నీటిలో దూకుతున్నా అక్కడ తెలుసు. నువ్వు అనన్నా ఈ దీని కూడా ఇంతగా పెట్టుడు ముహూర్తం రేపే అమ్మవారి గుళ్ళో పెళ్ళి. అమ్మా, పోస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.
మేడం 4వ పిల్లర్ దగ్గర సూపర్వైజర్ యాక్సిడెంట్ అయింది. అలాగా, పదండి. మేడం నమస్తే. మీకు లెటర్ రాయడానికి కారణం మీ పాప. తను పుట్టినప్పటి నుంచి తల్లి తండ్రి మీరే అయి పెంచుకున్నారు. వర్క్ మీద వెళుతూ నా మీద నమ్మకంతో నాకు పాపనప్పగించారు. నాన్న లేక అమ్మ దూరంగా ఉండడంతో పాప దిగులుతో మారం చేస్తోంది. మాలాంటి ఆయాలు ఎంతమందున్నా అమ్మ గుర్తుకు రావడం సహజం కదా మేడం. అందుకే మీరు చాలాసార్లు వద్దని చెప్పినా తప్పని పరిస్థితుల్లో నేను 17న గురువారం పాపతో అక్కడికి వస్తున్నాను. అంటే ఇవాళే పాప. ఐశ్వర్య, పరాయి వాళ్ళ లెటర్ చదవటం సభ్యత సంస్కారం కాదని తెలీదా? ఐశ్వర్య, ఛీ! అయినా ఇక్కడుండే అడవి మనుషులకి ఆ జ్ఞానం ఉంటుందనుకోవటం నా పొరపాటు. సారీ కానీ గుడ్ గర్ల్. ఏంటమ్మా? ఆ? అఖిల